కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ, వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు దశాబ్దాలుగా కనీస వేతనాలు ఇవ్వడం లేదని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. హమాలి, ఆటో, మోటార్ రంగంలో కొనసాగుతున్న కార్మికులు, డ్రైవర్లు నేటికి భద్రతతో కూడిన సంక్షేమ బోర్డులు గాని, గుర్తింపు బోర్డులు గాని జారీ చేయడం లేదన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల శ్రమ నుంచి ప్రతిరోజు సెస్ల రూపంలో లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నాయని, వీటిని కేవలం భవన నిర్మాణ రంగ కార్మికులకే ఖర్చు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం లాగానే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకొని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సింగరేణిలో యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా కనీసం సింగరేణి యాజమాన్యం చాలా మొండిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ పని స్థలాల్లో వాళ్ళకు భద్రత అనే పరిస్థితిలో ఇలా ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సిఎంపిఎఫ్ కానీ వాళ్ళకు హాస్పిటల్ బుక్కులు కానీ పరిస్థితి ఉంది. ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 జీవోలు 2 సంవత్సరాల కింద తీసినప్పటికీ కూడా ఇలా 22వ జీవోలు కనుక ఇలా గెజెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కనుక చేస్తే 2,35,000 మంది ఇలా పొందుతారు. కానీ గత ప్రభుత్వం అయితే కోరిగట్టు ఇలా కాంగ్రెస్ అయినటువంటి 6 నెలల కాలం వచ్చినప్పటికీ జీవోలు అమలు చేయని పరిస్థితి ఉంది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే శ్రీకారం రోజున కూడా ఇలా 4 లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం సంతకం పెట్టిన పరిస్థితి ఉంది. అందుకే భారత కార్మిక సంఘాల ఐఎఫ్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి అన్నలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మరి కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే విషయంలో ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఇవాళ కార్మిక వర్గం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైనటువంటి హక్కులు లేవు, మరి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సమస్యలతోటి మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మరి తప్పుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తూ మరి కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కార్మికులకు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేసి అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని చెప్పి ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలక శంకర్, కోశాధికారి డి బుచ్చన్న, జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, బి బుచ్చయ్య, తిప్పని రాంకి, కె ఎల్లయ్య, ఎడ్ల రవికుమార్, మెరుగు చంద్రయ్య, కె మల్లేశం, పి రమేష్, పి వెంకటస్వామి, ఎం కాంతయ్య, తిరి బాలకృష్ణ, నాగరాజు, పైవల శ్రీకాంత్, మర్రి శ్రావణ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.